రైతన్నల నోటికాడ కూడును లాగేశారు. రైతు బంధుపై పదే పదే ఫిర్యాదులు చేసిన కాంగ్రెస్ రైతు నోట్లో మట్టి కొట్టింది. ఎరువులకు విత్తనాలకు పైసలిచ్చే రైతు బంధును బంద్ పెట్టించింది కాంగ్రెస్. ఇటీవలే రైతు బంధు నగదు జమకు అనుమతి ఇచ్చిన ఈసీ తాజాగా ఆ అనుమతిని వెనక్కి తీసుకుంది. ఈ హఠాత్ పరిణామంతో రైతులు కాంగ్రెస్ పార్టీపై నిప్పులు కురిపిస్తున్నారు. రైతు బంధు అంటే ఈ జాతీయ పార్టీలకు ఎందుకింత మంట? కాసేపు కౌలు రైతులకు ఇస్తామంటారు, లేదంటే భూ యజమానికి ఇస్తామంటారు, పంట పండించే భూమికే ఇస్తామంటారు, ఎన్ని ఎకరాలు ఉన్నా ఒక్క 16,000 ఇస్తామంటారు. ఎందుకింత గందరగోళం సృష్టిస్తున్నారు? రైతు నడ్డి విరిచేలా ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు? 1 ఎకరాకు నీళ్లు పాడాలంటే ఒక 10 HP మోటార్ పెడితే గంటకు 1 ఎకరం బారుతుంది. 3 గంటలే కరెంట్ అంటారు, 10 HP మోటార్లు పెట్టుకోండి అంటారు. ఎందుకిలా రైతులను అయోమయంలో పడేస్తున్నారు? దుక్కి దున్నే బక్క రైతుపై ఎందుకీ దాడి? కాసేపు ధరని తీసేస్తామంటారు, లేదు లేదు భూమాత తీసుకొస్తాం దాని ప్లేస్లో అంటారు. అంత అద్భుతంగా రైతులకు యాజమాన్య హక్కుల్ని దారాదత్తం చేసిన ధరణిపై ఎందుకు ఈ పార్టీలకు అక్కసోని సగటు రైతన్న ప్రశ్నిస్తున్నాడు. అటు బీజేపీ పీఎం కిసాన్ నిధుల బదిలీ సాఫీగా సాగిపోతుంది. దానిపై కాంగ్రెస్ నోరు మెదపదు, ఫిర్యాదు చేయదు. ఒక్క రైతు బంధునే ఎందుకు ఆపుతున్నారు? రైతన్నలంతా కేసీఆర్ వెంటే ఉన్నారు అన్న అక్కసుతోనేనా రైతు బంధు పడితే కేసీఆర్కు గంపగుత్తగా రైతన్నల ఓట్లు పడతాయనా? ఓట్ల కోసం రైతన్న నోటికాడ కూడు లాగుతారా? అందరికీ అన్నం పెట్టే రైతన్న వెన్ను విరుస్తారా? కౌలు రైతులకు అసలు రైతులకు మధ్య చిచ్చు పెడతారా? కౌలు రైతులకు ఇస్తాను అంటే అసలు రైతు భూమిని దున్ననిస్తాడా? పడావు పెట్టుకుంటాడు గాని కౌలుకెందుకిస్తాడు? 3 ఏళ్లు వరుసగా కౌలుకి ఇస్తే యాజమాన్య హక్కులు కౌలు రైతుకే వస్తాయి. అది తెలుసా మీకు? ఇది తెలిసి ఏ రైతన్నా తన పంట పొలాల్ని కౌలుకి ఇస్తాడా? ఇక కౌలు రైతు ఎక్కడ పంట పండిస్తాడు? కనీస ఆలోచన ఉందా? ఎందుకు ఈ దాష్టికం? కాంగ్రెస్ పార్టీ నేతలు రైతులు కారా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు రైతు బంధు రావడం లేదా? పోనీ బీజేపీలో రైతులు లేరా? వాళ్ళ కడుపు కట్టనిట్టే కదా. ఇంత కూడా ఆలోచన లేకుండా ఎందుకు చేశారు ఈ పని అని రైతన్న మండిపడుతున్నాడు. 10 విడతలుగా నిర్విఘ్నంగా కొనసాగుతున్న సస్య విప్లవ యజ్ఞాన్ని కడుపు మంటతో ఓట్ల కోసం ఆపయించిన ఘనత ఈ 2 జాతీయ పార్టీలవే. ఇప్పుడు రైతన్న ఎటువైపు ఉంటాడు? రైతు కోసం, రైతన్నకు రైతు బంధు ఇవ్వడం కోసం ఆరాటపడ్డ బీఆర్ఎస్ వైపు ఉంటాడా? ఓట్ల రాజకీయం కోసం రాక్షస క్రీడ నడిపిన నాయకుల వెంట ఉంటారా? మరో వారం రోజుల్లో తేలిపోనుంది.